దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యాలయం ఆవరణలో గల శ్రీ సంపత్ విజయ గణపతి ఆలయంలో వినాయక చవితి సందర్భంగా రాట ముహూర్తం చేయడం జరిగిందని డిప్యూటీ కమిషనర్ డిఎల్వి రమేష్ బాబు పేర్కొన్నారు. ఈ సందర్భంగా డిఎల్వి రమేష్ బాబు, ఈఈ దుర్గేష్, డిఈఓ వెంకటేశ్వరరావు, మాజీ డిఈఓ నాగేశ్వరరావు, ఈవోలు వివి శ్రీనివాసరావు, వివి చౌదరి, నీలకంఠం వేణుగోపాలం, పూజారి, పూజా జోగయ్య శాస్త్రి, వెంకటేష్ శర్మ, ప్రసాద్ తదితరులు రాట ముహూర్తం చేశారు. ఈ సందర్భంగా సెప్టెంబర్ 14 నుండి 22వ తేదీ వరకు వినాయక ఉత్సవాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో గల వినాయక దేవాలయాలలో వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా 9 రోజుల అనంతరం వినాయక విగ్రహాన్ని నిమజ్జనానికి ఏర్పాట్లు చేయడం కూడా జరిగిందన్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో గోదావరి పుష్కరాల కోసం 41 కోట్లతో ఘాట్ల వద్ద అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ మేరకు టెండర్ల ప్రక్రియ పూర్తి చేశామన్నారు. 1800 పనులకు గాను 700 పనులు పూర్తి చేయడం జరిగిందన్నారు. 2027 జూన్ 26 నుండి జూలై 7 వరకు పుష్కరాలకు ముందుగానే పనులు పూర్తయ్యేలా ప్రణాళికలు తయారు చేస్తున్నామన్నారు. ప్రధాన ఘాట్లకు 2 వైపులా కొత్త ఘాట్లు నిర్మిస్తామన్నారు. నది వద్దకు వెళ్లలేని భక్తుల కోసం ఘాట్లోని మెట్లపై జల్లు స్నానాల సౌకర్యం కల్పిస్తామన్నారు. పనులకు అడ్డుగా ఉన్న కొన్ని కట్టడాలను తొలగించి ఆ తరువాత వాటిని శాశ్వత ప్రాతిపదికన నిర్మిస్తామన్నారు. సుందరీకరణకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు. పారిశుద్ధ్య చర్యల విషయంలో జాగ్రత్తలు పాటించాలని నిర్ణయించారు. పిండ ప్రధానాల కోసం ప్రత్యేక షెడ్లు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నల్ల నాగవెంకటరమ, లలిత తదితరులు పాల్గొన్నారు. जय बोलो गणेश महाराज की जय। पार्वती जय हर हर महादेव महाराज। ओम नमो भगवते। దైవ దర్శనము, నదీ స్నానము, పిండ ప్రదానం, ఈ మూడాటికే మా ఎండోమెంట్స్ వారు ఘాట్లు మాత్రమే 2 జిల్లాల్లోనూ ఐడెంటిఫై చేయడం జరిగింది. అందులో ఎన్ని ఘాట్లు సరే గణేశాన్ మహా ఈరోజు ఈ దేవాదాయ శాఖ ధార్మిక భవనం పరిధిలో ఉన్నటువంటి సంపత వినాయక స్వామి దేవస్థానానికి మరి రాబో వినాయక చవితి సందర్భంగా ఈరోజు రాట ముహూర్తం చేయడం జరిగింది. అదేవిధంగా మరి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాల్లో కూడా ఈ గణపతి నవరాత్రులు ఘనంగా నిర్వహించాలని చెప్పి గౌరవ మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారు, అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ కన్నబాబు గారు, అదేవిధంగా మా గౌరవ కమిషనర్ రామచంద్ర మోహన్ గారు ఇప్పటికే ఆదేశాలు జారీ చేస్తున్నారు. అందులో భాగంగా ఈవేళ ప్రాంతీయ సమితి కొత్త కమిషనర్ రాజమహేంద్రవరం త్రినాథరావు గారు ఈరోజు పుష్కరాల మీటింగ్ ఏర్పాటు చేయడంతో పాటు ఈ వినాయక చవితి నవరాత్రుల్లో దిశానిర్దేశం చేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడానికి ఇప్పుడు 11:30కి మీటింగ్ కండక్ట్ చేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు ఈ వినాయక చవితి సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాల్లోనూ కూడా భక్తులందరికీ కూడా ఉచిత దర్శనం, ఉచిత ప్రసాదం ఈ నవరాత్రులు అన్ని రోజులు కూడా ఏర్పాటు చేయాలని, మరి గణపతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని చెప్పి మరి ఆ 9 రోజులు అనంతరము ఆ స్వామివారిని నిమజ్జన కార్యక్రమాలు కూడా మరి రాష్ట్రంలోనూ జిల్లాలోనూ కూడా ఆ రెవెన్యూ యంత్రాంగం ఏదైతే ఉందో కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మరి ఆ నిమజ్జన కార్యక్రమాలు కూడా సవ్యంగా నిర్వహించాలని చెప్పి ఇప్పటికే మా ప్రాంతీయ సమితి కమిషన్ గారి ఆధ్వర్యంలో ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరొకసారి మరి జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్న దేవాలయాలన్నింటిలోనూ చేయాలని కమిషన్ గారి ఆదేశాలు ఇప్పటికే వచ్చి ఉన్నాయి. అందులో భాగంగా మల్టీ జోన్ 1 ప్రాంతంలో ఉన్నటువంటి 13 జిల్లాల్లో ఉన్నటువంటి అన్ని కార్యనిర్వహణాధికారులకి రాబో 2-3 రోజుల్లో మా ఆర్జేసీ గారి ఆధ్వర్యంలో వీసీ కూడా కండక్ట్ చేసి వాళ్ళందరికీ దిశానిర్దేశం చేయడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా మరి రాబో 2027 పుష్కరాల సందర్భంగా
మరి ఈస్టు వెస్ట్ అంటే ఎరస్ట్ వైల్ తూర్పుగోదావరి, ఎరస్ట్ వైల్ వెస్ట్ గోదావరిలో ఉన్నటువంటి దేవాలయాలు అన్ని ఘాట్లు కూడా ఈ పుష్కరాలకి రెడీ చేసే విధంగా యంత్రాంగం అంతా ఇప్పటికే సన్నాహిత్యం అయింది. అనేక సార్లు వీసీల ద్వారాను ప్రత్యక్షంగాను కూడా సమావేశాలు జరిపి దిశానిర్దేశాలు వేయడం జరిగింది. అందులో భాగంగా సుమారు 40 కోట్లతోటి 1800 వర్కులు ఈపాటికే మంజూరు చేయడం జరిగింది. అందులో ఒక సుమారు 700 వర్కులు కూడా ఆల్రెడీ గ్రౌండ్ అయినాయి, వర్కులు జరుగుతున్నాయి. అది ఎప్పటికప్పుడు మా ప్రాంతీయ సంయుక్త కమిషనర్ గారు మరియు నేను అధికారులు అందరూ కూడా సమీక్ష చేయడం జరుగుతుంది. ప్రత్యక్షంగా వర్కులను కూడా పరిశీలించడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్లకు మరియు అధికారులకు కూడా మరి కమిషనర్ గారు కూడా స్వయంగా రాష్ట్రం అంతా పర్యటిస్తూ భాగంగా ఈ పుష్కరాల సందర్భంగా 2 జిల్లాల్లో ఉన్న వర్కులన్నీ కూడా ఇప్పటికే 3-4 పర్యాయములు వారు స్వయంగా పరిశీలించడం జరిగింది, ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వారి ఆదేశాల అనుగుణంగా మరి మా ప్రాంతీయ సంయుక్త కమిషనర్ గారు మరియు నేను మరియు జిల్లా అధికారులు అందరం కూడా ఆ సంబంధిత కార్యనిర్వహణాధికారులకి ఏ విధంగా వర్కులు ఇంప్లిమెంట్ చేయాలి, ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేయాలి అనేది కూడా దిశానిర్దేశం ఇప్పటికే జరిగింది. ప్రతిరోజు కూడా ఈ పుష్కరం వర్కులు పర్యవేక్షణ బీసీల ద్వారా మరియు ప్రత్యక్ష మీటింగ్ల ద్వారా కూడా సమావేశాల ద్వారా కూడా ఆదేశాలు జారీ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.